ఇప్పుడు దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. సాక్ష్యాధారాలకు దొరికినటువంటి దుర్మార్గుడు ఎవడు? చంద్రబాబు నాయుడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొరకలేదండి చంద్రబాబు నాయుడు, దొరికాడు కదండి. ఎందుకు ఇంకా ఏదేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉంటారు. ఈ పత్రికలు ఉన్నాయి, తెల్లారు లెగితే ఇదిగో ఈ విష ప్రచారం. ఈ పనికిమాలిన పత్రిక ఎందుకు చదువుతానంటే, వాస్తవంగా సాక్షి పేపర్ చదవచ్చు, అభివృద్ధిని మనం చూడవలసిన పని లేదు. ఈ పనికిమాలిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ని మేము ప్రొద్దాక కూడా నేను ఎందుకు చూస్తానంటే, వీడు ఏం రాస్తున్నాడు, వీడు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు, ఈ పనికిమాలినోడిని వీడి మాటలు నమ్మొద్దు. మీడియా ద్వారా కూడా నేను చెప్తున్నా, వీడిని రేపు ఎలక్షన్లో కూడా తరిం కొట్టాలి. ఏది తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీని, కాంగ్రెస్ పార్టీని కూడా, అలాగే ఈ తోక పార్టీలు, ఈ వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. వీళ్ళకు కూడా మేము ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పి అంటారు. ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఈ పనికిమాలినోడు కనపట్లేదండి. అదేమంటే ధర్నాలు కానని చెప్పేసి అని డబ్బులు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఈ సిపిఐ సిపిఎం ఈ దుర్మార్గం కూడా వీళ్ళని కూడా అసలు భూస్థాపితం చేయాలండి. ఈ ఎర్రజెండా వాళ్ళని ఎందుకు చెబుతున్నానంటే, ఎక్కడ పెడుతున్నారంటే అక్కడికి వెళ్తాం, ఆడ కూర్చోవటం, అక్కడ ఇచ్చిన డబ్బులు తీసుకోవటం, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీలు తీసుకోవటం, ఈ పనికిమాల సిపిఐ సిపిఎం పార్టీని కూడా తరిం కొట్టాలండి. 10 ఏళ్ళు అవుతున్నా ఒక విభజన హామీ కూడా నెరవేర్చలేదని మోడీపై షర్మిల గారు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఈ పనికిమాల మాటలు ఈ షర్మిల గురించి పట్టించుకోకూడదండి. ఎందుకు చెబుతున్నా అంటే, ఇప్పుడు గుర్తొచ్చిందా ఏమంటే, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజునే విభజన హామీల గురించి ఏం మాట్లాడలేదు, ఇంట్లో నుంచి రాకుండా కూర్చుందిగా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో అవాకులు చవాకులు మాట్లాడతా ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి విభజన హామీలు ఇప్పుడు గుర్తొచ్చినాయండి. నిన్న కూడా కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి వైష్ణవి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ కావాలి, 53 ఎకరాలు ఇస్తే మేము రైల్వే జోన్ పెడతాకు సిద్ధంగా ఉన్నామని. మరి 10 ఏళ్ళ నుంచి ఏం చేశారు అంటే, ఎలక్షన్ వచ్చింది కాబట్టి జనాలను మభ్యపెడతాం కోసం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ బీజేపీ వాళ్ళు కూడా ట్రాప్ చేస్తున్నారు. జనం ఏం పిచ్చోడు కాదు, ఏపీ ప్రజలు కూడా ఈ 5 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నారు. ఎవరు పని చేసాడో, ఎవరు పనికి మానోళ్ళో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు ఎలక్షన్లో కూడా వాళ్ళు తగిన రీతిగా ఏ రీతిగా బుద్ధి చెప్పాలో కూడా ప్రజలందరికీ తెలుసండి. ఆల్రెడీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారండి. ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే, ఈ రాష్ట్రమే కాదండి, ఈ దేశం యావత్తు కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమం ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఈ పనికిమాల పార్టీలు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఈ మధ్యన ఇది వచ్చింది ఏది, దీనికి కనీసం వార్డు నెంబర్ కూడా గెలవాలి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు కూడా చేరి దొందులాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నాడో, ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నాడో. నిన్నగాక మొన్న కూడా వెలిగొండ ప్రాజెక్టు కూడా 2వ టన్నెల్ కూడా పూర్తయింది. అది మర్చిపోతున్నారు ఈ పిచ్చోళ్ళు. సాగు నీరు 4 లక్షల ఎకరాలకు కూడా మరి అది ప్రాజెక్టు పూర్తయింది. 4 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయండి. మరి ఒంగోలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు అవి మర్చిపోయి అభివృద్ధి లేదని మాట్లాడుతున్నారు. అలాగే ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి చూపించమనండి. బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసిందంటూ కూడా షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఏపీ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసిందంటే, మన ఆంధ్రప్రదేశ్తో బీజేపీకి ఏమాత్రం కూడా సంబంధం ఉంది. 29 రాష్ట్రాలు కేంద్రానికి సంబంధం. అయితే మన రాష్ట్ర అవసరతలు అనేవి బీజేపీకి లేవండి. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా ఆ రోజు కూడా చెప్పాడు, 22 మంది ఎంపీలు మనకు వచ్చారు, కానీ పార్లమెంట్లో మన అవసరత లేదు కాబట్టి, మోడీ గారికి మనతో పని లేదు కాబట్టి మనం ఏం అడగలేని పరిస్థితి అని. దయచేసి షర్మిల గారు అది తెలుసుకుంటే బాగుంటుంది. మరి ప్రత్యేక హోదా కోసమే కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే కానీ, విశాఖ రైల్వే జోన్ కోసమే కానీ, పోలవరం కోసం కానీ మరి ఈరోజున వైసీపీ ఎంపీలు పోరాడుతున్నారా, తెలుగుదేశం ఎంపీలు పోరాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీలో మరి నేషనల్ పార్టీ కదండి, వాళ్ళ ఎంపీలు ఉన్నారు, 70-80 మంది ఉన్నారు. వాళ్ళు ఏ రోజైనా రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ ఎప్పుడన్నా అడుగుతున్నారండి? అడగట్లా. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు కేంద్రాన్ని నిలదీస్తానన్నాడు. అది చూసుకుంటే బాగుండదండి. షర్మిల గారి కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఇంటి గొడవలు ఉంటే ఉండొచ్చు, అన్ని కుటుంబాలు ఉంటాయి. కానీ ఆమెనే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిలాగా ఏం చేయనట్టు, వీళ్ళ ఈ పాలకులు చేసినట్టు ఎవరు? ఆయన బినామీ ఎవరు? చంద్రబాబు నాయుడు కానీ, అలాగే కాంగ్రెస్ వాళ్ళు కానీ,
మరి వీళ్ళు ఏదో చేసినట్టు ఉద్ధరించినట్టు వాళ్ళని మరి మెళ్ళ మీద పెట్టుకుంటుంది. తప్పు అండి, ఎవరు తప్పు చేసినా తప్పు అనాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు నిలదీయట్లేదండి? పవన్ కళ్యాణ్ ఎందుకు నిలదీయట్లా? మరి ఆ రోజున పాచిపోయిన లడ్డూలు ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు. ఈ రోజున అదే బీజేపీతో జత కట్టాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా మరి నిలబెట్టాలి కదా షర్మిల గారు. అలాగే పురంధేశ్వరి గారు ఉన్నారు, వాళ్ళ మరిదిని ముఖ్యమంత్రి చేయటం కోసం అడ్డదారులు ఆమె ఈ రోజున ఏపీ అధ్యక్షురాలు అయిపోయి ఏంటి రకరకాలుగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏం మాట్లాడతారండి? ఏది చూపించమానండి, ప్రూఫ్స్ చూపించండి. అన్ని శాఖలు ఉన్నాయి, ప్రతి దాంట్లో ఏసీబీ కానించి అన్నీ ఉన్నాయి కదండి. ఎక్కడ అవినీతి జరిగితే తీస్తారు, పబ్లిక్గా చేస్తారు. దేనికంటే వీళ్ళకి ఎందుకు నోటి మాట అనేసి పక్కకు తప్పుకుంటున్నారు. పురంధేశ్వరి కానీ అలాగే షర్మిల గారు కానీ వీళ్ళు నోరు తగ్గించుకుంటే మంచిదండి. ఎందుకంటే ఆడవాళ్ళు అయిపోయారు, వాళ్ళు మాట్లాడే భాష కరెక్ట్ కాదండి. సభ్య సమాజం కూడా తలదించుకుంటుంది వాళ్ళిద్దరు మాట్లాడే మాటలు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రూపేణైనా రెచ్చగొట్టాలి.